హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఎమర్జెన్సీ లైట్. ఫ్రెండ్స్, ఇది ఎమర్జెన్సీ లైట్. ఇది ఆటోమేటిక్ ఆన్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇది మనం ప్లగ్లో ఛార్జింగ్ కోసం పెట్టగానే కరెంట్ పోగానే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అయితే దీని ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎంతసేపు ఛార్జింగ్ చేసినా కూడా మళ్ళీ తొందర ఒక 5 నిమిషాలు కాగానే ఆఫ్ అయిపోతుంది. ఇది బ్యాటరీ ప్రాబ్లమా, ఇంకా వేరే ప్రాబ్లం ఏముందా? ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి వెనకాల 6 స్క్రూలు ఉన్నాయి. 6 స్క్రూలు ఓపెన్ చేస్తాం. ఫ్రెండ్స్, కొంచెం ఇది నిదానంగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే దానికి లాక్స్ ఉంటాయి. మనం గట్టిగా తీసామంటే లాక్స్ విరిగిపోతాయి. ఇవే ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడి లైట్స్ ప్యానెల్. ఇది బ్యాటరీ 4 వాట్స్ బ్యాటరీ ఉంది. దీనికి 1.6 AH అని రాసింది. 1.5 amps అనుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇది మల్టీమీటర్ మీద DC 20 మీద సెట్ చేసుకొని బ్యాటరీ ఒక వైరు తీసేయండి. కట్ చేస్తే దానికి కరెక్ట్ వోల్టేజ్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది 3 volts పైననే చూపిస్తుంది వోల్టేజ్. ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తాయి కానీ ఇది స్టోర్ చేసుకోవు, ఎందుకంటే ఇది వీక్ అయిపోతాయి. కొద్దిసేపు కానీ మళ్ళీ దిగిపోతుంది అన్నట్టు. అదే వేరే బ్యాటరీ పెట్టి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది 18650 లిథియం బ్యాటరీ. ఇది 3.7 watts అవుట్పుట్ ఉంటుంది. 1200 mAh స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి బ్యాటరీలు పెట్టుకుంటే మనం స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఛాన్స్ సేపు నడుస్తాయి ఏవైనా కానీ. లైట్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్రైట్నెస్ వస్తుంది. అయితే ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి మనకు బోర్డు నుంచి బ్యాటరీకి వచ్చేదాన్ని చెక్ చేస్తే వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బోర్డును చెక్ చేశాను. కెపాసిటర్ మొత్తం పోయింది. అది కింద నుంచి మొత్తం ఓపెన్ అయిపోయింది. కెపాసిటర్ వాల్యూ 100 UF 25 watts ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కెపాసిటర్ చేంజ్ చేద్దాం. సేమ్ వాల్యూ నా దగ్గర ఉన్నది 100 UF 25 watts అని. అది ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కెపాసిటర్ చేంజ్ చేశాను. ఇది పాతది, చూడండి ఎట్లా అయిందో. ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు మనం కరెంటుతో చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేయాలి. ఫ్రెండ్స్, సేఫ్టీ ఫస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి ఉన్న పాత బ్యాటరీనే ప్లస్ మైనస్ చూసి సాల్డింగ్ చేశాను. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ కరెంటులో పెట్టి ఇది వోల్టేజ్ కరెక్ట్ వస్తుందా లేదా బ్యాటరీకి అనేది చెక్ చేద్దాం.
చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి అంత వోల్టేజ్ వస్తుంది, 4.75 వాట్స్ వస్తుంది. ఓకే, ఇది బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే బ్యాటరీ ఖరాబ్ అయింది కాబట్టి. నా దగ్గర ఇప్పుడు బ్యాటరీ లేదు, నేను మార్కెట్లో పోయి బ్యాటరీ తెచ్చి కొత్తది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.